ఈరోజు మనం ఎవల్యూషన్ లెసన్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఎవల్యూషనరీ బయాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హిస్టరీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఆన్ ఎర్త్. ఎవల్యూషనరీ బయాలజీ అంటే ఏం లేదు, ఒక అనిమల్స్ ఏమన్నా ఉందనుకో, జంతువులు, అవి ఎలాగా ఎవాల్యుయేట్ అయ్యింది. ఇప్పుడు మనం ఎలా వచ్చాము, ఆ కుక్కలు ఎలా వచ్చాయి, నక్కలు ఎలా వచ్చాయి, ఇవన్నీ ఎలా వచ్చింది అని చెప్పేదే ఎవల్యూషనరీ బయాలజీ. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ఎవల్యూషన్ అంటే, ఎవల్యూషన్ అంటే పర్టికులర్గా మనం ఏమని చెప్పగలం అనేసి అడుగుతున్నాడు. టు అండర్స్టాండ్ ద చేంజెస్ ఇన్ ఫ్లోరా అండ్ ఫౌనా దట్ హ్యావ్ అక్కర్డ్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్ ఆన్ ఎర్త్. అంటే ఫ్లోరా అంటే ఫ్లవర్, ఫౌనా అంటే అనిమల్స్. ఇది చేంజెస్ అనేది చాలా లక్షల సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది. ఇది భూమిలో ఎలా జరుగుతుందో అర్థం చేసుకునేదానికి అని చెప్పాడు. వీ మస్ట్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాంటెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఆరిజిన్. అంటే ఈ ఫ్లోరా అండ్ ఫౌనా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది కదా, అది ఎలా ఎవాల్యుయేట్ అవుతుంది అని మనకు తెలియాలంటే ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అన్నది అంటే పుట్టుక ఎలా వచ్చింది అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. దట్ ఈస్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్, ఆఫ్ స్టార్స్ అండ్ ఇండీడ్ యూనివర్స్ ఇట్ సెల్ఫ్. అంటే భూమి ఎలా ఎవాల్యుయేట్ అయింది, అంటే భూమి ఎలా వచ్చింది, అంటే ఒక మార్పిడి చెందింది అని. అండ్ స్టార్స్, నక్షత్రాలు, అండ్ యూనివర్స్, ఈ బ్రహ్మాండం మొత్తం కూడా, ఇవన్నీ ఫస్ట్ తెలుసుకోవాలి అంటున్నాడు. వాట్ ఫాలోస్ ఈస్ ద లాంగెస్ట్ ఆల్ ద కన్స్ట్రక్టెడ్ అండ్ కంజెక్టర్డ్ స్టోరీస్. అంటే ఇది తెలుసుకునేది ఎలా అంటే, ఈ కథ అనేది మనం ఇంతవరకు నిర్మించుకున్నది, అంటే తయారు చేసుకున్న దాంట్లోనూ ఊహించుకున్న దాంట్లోనూ కన్నా చాలా పెద్దది అని అర్థం. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ఆర్ ఫార్మ్స్ ఆర్ బయోడైవర్సిటీ ఆన్ ప్లానెట్ ఎర్త్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ అండ్ అగైనెస్ట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, యూనివర్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, లైఫ్, ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అంటే ఫస్ట్ లైఫ్ అనేది ఎలా వచ్చింది, ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఒకదాని నుంచి ఇంకో దానిగా ఎలా మారింది, అనిమల్స్ అంటే జంతువులన్నీ ఒకదాని నుంచి ఇంకో మాదిరిగా ఎలా మారింది అని. అండ్ బయోడైవర్సిటీ ఆన్ ప్లానెట్ అంటే ఇప్పుడు ఒక ఆర్గానిజమ్స్ పుట్టి వేరే వేరేగా విడిపోయి, ఎలా చెప్పి, చేపల్లోనే ఒక చేప కాకుండా చాలా చేపలు ఉంటాయి కదా, డిఫరెంట్ గోల్డ్ ఫిష్ అని చాలా ఫిషెస్ అలాగే ఎలాగ మారిపోయాయని. మళ్ళీ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్, భూమి కూడా ఎలా మార్పిడి చెందిందని. అగైనెస్ట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ యూనివర్స్ ఇట్ సెల్ఫ్, ఈ బ్రహ్మాండం కూడా లాస్ట్కి ఎలా మారింది అని చెప్పడాన్నే ఎవల్యూషన్ అని చెప్తాము. ఇది జస్ట్ ఇంట్రడక్షన్, దాని గురించి చెప్పడం, ఎవల్యూషన్ అంటే ఏంటి అని ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ వచ్చి నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఇదైతే ఇంట్రడక్షన్ వీడియో.